ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓ యాత్రికని బయలుదేరిన బస్సు మార్గ మధ్యంలో ప్రమాదానికి గురి కాబోయింది. తుటిలో తప్పించుకుంది. మరి కాస్త దూరం వెళ్ళగానే ఆకాశంలో ఉరిమి ఒక పిడుగు దగ్గరలో పడింది. అది చూసి భయపడుతున్న ప్రయాణికుల్లో ఒకరు లేచి, ఈ బస్సులో ఎవరో ఒకరు పాపం చేసిన వ్యక్తి ఉన్నారు. అందువల్ల మనకు ఈ ప్రమాదాలు అన్ని వెంటుకు బస్సులో తప్పిపోతున్నాయి అన్నాడు. వెంటనే అందరితో మాట్లాడి దూరంగా కనిపిస్తున్న చెట్టుని తాకి రమ్మన్నాడు. ఒకవేళ అతని వల్లే మనకు ప్రమాదాలు జరుగుతూ ఉంటే, ఆ చెట్టుని అతను తాకినప్పుడే పిడుగు పడుతుంది అన్నాడు. వెంటనే ఒకరి తర్వాత ఒకరు వెళ్లి ఆ చెట్టుని తాకి వచ్చారు. చివరగా ఒక వ్యక్తి మిగిలాడు. అందరూ అతన్ని అసహ్యంగా చూశారు. అతని వల్లే మనమందరం చనిపోయే వాళ్ళమని తిట్టుకున్నారు. అతన్ని వెళ్లి చెట్టు తాకి రమ్మన్నారు. అతను భయంగా బస్సు దిగి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టును తాకాడు. అంతే. ధడేలని పిడుగు పడింది. కానీ అది పడింది అతని మీద కాదు, బస్సు మీద. అంటే ఇంతసేపు అతని పుణ్యం వలనే ఆ బస్సుకి ప్రమాదం జరగలేదు. అందుకే ఎదుటివారి గురించి పూర్తిగా తెలియకుండా నిందించకూడదు.